Hello, good afternoon everyone. So, first unit in data structures, first class, introduction to data structures. This is a basic question in data structure. ఈ క్వశ్చన్ ఎట్లయినా ఎగ్జామ్లో పక్కా ఇస్తారు. సో వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్స్? ఫస్ట్ వన్, వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్స్ అంటే డెఫినేషన్ రాసా, తర్వాత దాని గురించి ఇంపార్టెన్స్, తర్వాత దాని టైప్స్, వాటి గురించి నేను ఈ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేసి నోట్స్ ప్రిపేర్ చేసా. సో ఇది పీడిఎఫ్లో కూడా పెడతా. సో ఫస్ట్ వన్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్స్? డేటా ఈజ్ స్ట్రక్చర్ ఈజ్ సింప్లీ వే ఆఫ్ ఆర్గనైజింగ్ అండ్ స్టోరింగ్ డేటా ఇన్ ఏ కంప్యూటర్. సో ఇట్ కెన్ బి యూజ్డ్ ఎఫెక్టివ్లీ. ఇదేమిటంటే ఈ డేటా స్ట్రక్చర్ దేని మీద బేస్ అయి ఉంటుందంటే, ఒక డేటాని మనం ఆర్గనైజ్ చేసే వే ఏదైతే ఉంటుందో, స్టోర్ చేసే వే అయితే ఏదైతే ఉంటుందో దాని మీద ఈ డేటా స్ట్రక్చర్స్ అనేవి డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బాక్స్ లాంటిది ఏదైనా తీసుకుంటే దాంట్లో ఒక బాల్స్ అనేవి ఒక ఆర్డర్లో స్టోర్ చేస్తే ఎలా ఉంటుంది, అన్ఆర్డర్లో స్టోర్ చేస్తే ఎలా ఉంటుంది, సో వాటి గురించి ఆ డేటా అసలు ఎంతగానం స్టోర్ చేసుకుంటుంది, ఎంతవరకు స్టోర్ చేసుకుంటుంది అనేది ఈ డేటా స్ట్రక్చర్స్లో తెలుసుకుంటాం. సో డేటా స్ట్రక్చర్ హెల్ప్స్ ఆర్గనైజ్ డేటా ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం కోడింగ్ చేసేటప్పుడు కంప్యూటర్లో ప్రోగ్రామ్స్ అనే వాటిని ఇన్పుట్ ఇస్తాం. సో ఆ ఇన్పుట్ మనం ఇస్తే అది కొన్నిసార్లు ఇన్కరెక్ట్ అవుతుంది, కరెక్ట్ అవుతుంది. మనం అదేంటి వే ఆఫ్ ఆర్గనైజింగ్. సో ఆ డేటాని అనేదాన్ని మనం కంప్యూటర్కి ఇస్తున్నాం. సో అది ఎర్రర్ రావచ్చు, కొన్నిసార్లు సక్సెస్ఫుల్గా రన్ అవ్వచ్చు. సో ఆ వేనే ఇక్కడ డేటా స్ట్రక్చర్స్ అనేసి అంటారు. సో వాట్ ఆర్ ది డేటా స్ట్రక్చర్ ఇంపార్టెంట్? ఇక్కడ మెయిన్లీ మనం 4 తీసుకున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఎఫిషియంట్ స్టోరేజ్. దే హెల్ప్ సేవ్ స్పేస్ బై స్టోరింగ్ డేటా నీట్లీ. ఎఫిషియంట్ స్టోరేజ్ అంటే ఏంటంటే, మనకి ఒక హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనం తీసుకున్నట్లయితే దాన్ని స్టోర్ చేయాలనుకుంటున్నాం. దాన్ని కూడా ఒక ఆర్డర్లో స్టోర్ చేస్తేనే పర్టికులర్ స్పేస్ ఏదైతే ఉందో అది ఓవర్ఫ్లో అవ్వకుండా ఉంటుంది. సో ఒక ఆర్డర్లో స్టోర్ చేయకుండా మనం ఎట్లా ర్యాండమ్గా స్టోర్ చేసినట్లయితే ఆ స్పేస్ అనేది ముందే ఫిలప్ అయిపోతుంది, రిమైనింగ్ అన్నీ స్టోర్ చేయడానికి ఉండదు. సో ద హెల్ప్ సేవ్ స్పేస్. ఇక్కడ ఏమవుతుంది, సేవ్ స్పేస్ బై సో డేటా నీట్లీ స్టోర్ చేయమని చెప్తుంది. నెక్స్ట్ క్విక్ యాక్సెస్. దే మేక్ ఇట్ ఈజీ టు ఫైండ్ డేటా వెన్ నీడెడ్. మనం ఒక అరే లిస్ట్ ఉంది ఫర్ సపోజ్, దాంట్లోంచి ఒక ఎలిమెంట్ మనం పిక్ చేయాలనుకుంటున్నాం, ఫైండ్ చేయాలనుకుంటున్నాం. కానీ అది ఫైండ్ చేయడం కోసం మనం సెర్చ్ చేస్తుంటే క్విక్గా యాక్సెస్ చేసుకుంటుంది. ఇది అనేది క్విక్గా ఫైండ్ చేసేలాగా ఉంటుంది డేటా స్ట్రక్చర్ అనేది, ఆ మెథడాలజీలో ఉంటుంది. సో ఈజీ మోడిఫికేషన్స్, ఏమైనా మోడిఫై చేసేది ఉన్నాయి, మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ డేటా కానీ ఉంది, ఇంకా ఫర్ సపోజ్ ఒక డాక్యుమెంట్ ఉంది, దాన్ని మోడిఫై చేసేలాగా ఈ డేటా స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. బెటర్ పర్ఫార్మెన్స్. ప్రోగ్రామ్స్ రన్ ఫాస్టర్ ఇఫ్ డేటా ఈజ్ మేనేజ్డ్ విత్ ద రైట్ స్ట్రక్చర్. ఒకవేళ దాని ఇన్పుట్ కరెక్ట్గా ఉండి స్ట్రక్చర్, సింటాక్స్ అన్నీ ఓకే ఉంటే అది తొందరగా రన్ అయ్యి అవుట్పుట్ ఇచ్చేస్తుంది కదా, అదే బెటర్ పర్ఫార్మెన్స్ అనేసి అంటున్నారు. నెక్స్ట్, ద డేటా స్ట్రక్చర్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇన్ 2 types. నిన్నటి క్లాస్లోనే అన్నా. సో 2 types ఉంటాయి, లీనియర్ డేటా స్ట్రక్చర్, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అని. ఫస్ట్ వన్ వచ్చేసి లీనియర్ డేటా స్ట్రక్చర్. లీనియర్ డేటా స్ట్రక్చర్ ఇట్ ఈస్ అరేంజ్డ్ ఇన్ ఏ లైన్ ఆర్ సీక్వెన్షియల్ మేనర్. ఇది ఎట్లుంటుందంటే ఒక ఆర్డర్లో ఉంటుంది. మనం ఫర్ సపోజ్ మూవీ టికెట్స్ కోసం అట్లా లైన్లో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాం, ఒక ఆర్డర్లో ఉంటాం కదా, అలాంటిదే ఇది కూడా లీనియర్ డేటా స్ట్రక్చర్. అంటే దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ ఎలిమెంట్స్ కానీ అన్నీ ఆర్డర్లో ఉంటాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి దీంట్లో ఏమేమి ఉంటాయంటే ఎరేస్, స్టాక్స్, క్యూస్, లింక్డ్ లిస్ట్. 4 types ఉంటాయి లీనియర్లో. ఎరే అనేది ఇట్ ఈజ్ ఏ స్ట్రక్చర్డ్ కదా. మనకి ఎరే రిప్రజెంటేషన్ ఎట్లా ఉంటుందంటే, వెయిట్, A of 0, 1, 2 ఉంది ఓకేనా. ఇది ఎరే ఆఫ్ 3, 0, 1, 2 అనేది దీని ఇండెక్స్. సో ఇది ఎరే రిప్రజెంటేషన్.
సో ఇది ఎట్లుంది, సీక్వెన్షియల్ ఆర్డర్లో ఉంది కాబట్టి ఇది లీనియర్. సో ఇక్కడ మనకి సింపుల్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ లైక్ ఏ డైలీ సేల్స్ చార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డైలీ సేల్స్ చార్ట్ తీసుకున్నారు. ఎరే రిప్రజెంటేషన్ ఏ ఆఫ్ ఐ. స్టాక్స్ అండ్ క్యూస్ అంటే యూజ్డ్ ఫర్ ప్రాసెసింగ్ డేటా ఇన్ ఆర్డర్. ఒక స్టాక్స్ ఎందుకంటే ఒక ఆర్డర్లో డేటాను అనేదాన్ని మూవ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. దాంట్లో మనం క్యూ తీసుకుంటే అది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫిఫో క్యూ తీసుకుంటే అది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకోవచ్చు అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్కి అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఒక పర్సన్ని అంటే ఒక కంటైనర్ లాంటిది, ఒక బాక్స్ లాంటిది తీసుకున్నాం, దాంట్లో ఒక బాల్స్ అనేవి వేస్తూ ఉన్నాం. సో అవి ఎలా స్టోర్ అవుతున్నాయి, ఫస్ట్ వేసింది ఫస్ట్ లాస్ట్లోకి వెళ్ళిపోతుంది. సో దాంట్లో మనం పికప్ చేసుకునే బాల్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్. సో అది లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఎగ్జాంపుల్. సో లిఫో అది. సో ఫిఫో అంటే ఏంటంటే టికెట్స్ కోసం అనేసి మనం బస్ టికెట్స్ కానీ ట్రైన్ టికెట్స్ కానీ రిజర్వేషన్ కోసం కానీ మనం ఒక ఆర్డర్లో చేస్తాం కదా. సో ఒకరి తర్వాత నెక్స్ట్ వచ్చిన పర్సన్, ఫస్ట్ ఉన్న పర్సన్కే ఫస్ట్ ప్రియారిటీ, నెక్స్ట్ తర్వాత వచ్చిన పర్సన్కి నెక్స్ట్ ప్రియారిటీ అనేసి క్యూ స్టాక్స్ యూజ్ చేస్తాం ఆర్డర్. నెక్స్ట్ లింక్డ్ లిస్ట్స్ అంట. లింక్డ్ లిస్ట్ అంటే ఈచ్ ఐటెం పాయింట్ టు ది నెక్స్ట్ లైక్ ఏ చైన్. ఇది ఒక చైన్ లాగా ఉంటుంది అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఏదైతే మనం తీసుకున్న వాల్యూ ఉందో అది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి దాని అడ్రస్, ఫస్ట్ నోడ్ తర్వాత సెకండ్ నోడ్ ఉంటుంది, సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ ఫస్ట్ దాంట్లో స్టోర్ అవుతుంది. సో ఇది ఒక లింక్డ్ చైన్, దానికి దీనికి రిలేషన్ ఉంటుంది ఫస్ట్ నోడ్కి సెకండ్ నోడ్కి. నెక్స్ట్ వచ్చేసి నాన్ లీనియర్ స్ట్రక్చర్స్. నాన్ లీనియర్ స్ట్రక్చర్స్ అంటే మనకి కాంప్లెక్స్ రిలేషన్స్ ఆర్ అన్స్ట్రక్చర్డ్. ఇది ఎలా ఉంటుందంటే స్ట్రక్చర్ ఫార్మేట్లో ఉండదు, అది కాక కాంప్లెక్స్గా ఉంటుంది. లీనియర్ అంటే సింపుల్గా ఉంటుంది, కాంప్లెక్స్గా ఉంటుంది నాన్ లీనియర్ అంటే. ట్రీస్, గ్రాఫ్స్ ఉన్నాయి. ట్రీస్ అనేది హైయరార్కియల్ మోడల్. అంటే ట్రీ డయాగ్రామ్ ఎట్లుంటుందంటే ఇది ట్రీ డయాగ్రామ్. ఫర్ సపోజ్ ఏ బి సి ఇట్లా తీసుకున్నాం, DEFG తీసుకున్నాం. సో దిస్ ఈజ్ ఏ పేరెంట్ నోడ్, ఇవి చైల్డ్ నోడ్స్. ఇవేంటి లీఫ్ నోడ్స్. సో మనకి ఫస్ట్ ట్రీ అనేది ఇక్కడ ఒక స్ట్రక్చర్డ్ వేలో లేదు, అన్స్ట్రక్చర్డ్ ఉంది. ఏ తర్వాత బి ఏ నుంచి 2 డిరైవ్ చేశారు, తర్వాత బి నుంచి 2 డిరైవ్, ఇట్లుంది అన్స్ట్రక్చర్డ్. ఫస్ట్ వన్ వచ్చేసి ఏ ఈజ్ ఏ పేరెంట్ నోడ్ అనేసి అంటారు. సెకండ్ దాని నుంచి డిరైవ్ అయిన ఏ అయితే ఉంటాయో అవి చైల్డ్ నోడ్స్ అంటారు. చైల్డ్ నోడ్స్ నుంచి కూడా డిరైవ్ అయినవి ఉంటాయి లాస్ట్, ఇంకా వాటికి కంటిన్యూషన్ ఉండదు. ఆ లాస్ట్ ఉన్న ఎలిమెంట్స్ ఏ అయితే ఉన్నాయో వాటిని లీఫ్ నోడ్స్ అనేసి అంటారు. ఇది మనం 5th యూనిట్లో డిస్కస్ చేస్తాం ట్రీస్, గ్రాఫ్స్ గురించి. సో నెక్స్ట్ గ్రాఫ్స్ వచ్చేసి రిప్రజెంట్ కనెక్షన్స్ లైక్ ఏ సోషల్ నెట్వర్క్స్ అంటాం. సో రిప్రజెంట్ కనెక్షన్స్, దీనికి ఒక కనెక్షన్స్ ఉంటాయి. ఇది కూడా అన్స్ట్రక్చర్డే, బట్ ఇక్కడ మనం తీసుకుంటే గ్రాఫ్ అనేది ఇట్లుంది అనుకోండి ఒకసారి. సో ఇట్లుంది గ్రాఫ్ అనేది. సో ఇది ఏ తీసుకుంటే ఇది బి, ఇది సి తీసుకుందాం. సో ఇవి అనేది వర్టిసెస్ అంటారు. ఈ వీటిని ఎడ్జెస్ అనేసి అంటారు మన గ్రాఫ్స్లో. సో ఇవి అన్స్ట్రక్చర్డ్, దీని గురించి మనకి 5th యూనిట్లో ఉంటుంది. సో ఇక్కడ వరకు ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ యూనిట్లో నుంచి చదివితే మనకి ఈ క్వశ్చన్ రావచ్చు. 1 మార్క్స్ కానీ 5 మార్క్స్ కానీ రాసేయచ్చు. దీని యూజెస్ ఏంటంటే డేటా స్ట్రక్చర్ టోటల్ యూజ్. ద చాయిస్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ డిటర్మైన్ హౌ వెల్ యువర్ ప్రోగ్రామ్ మేనేజెస్ డేటా అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్ ఎఫిషియెంట్లీ అంట. సో మనం డేటా స్ట్రక్చర్స్ అనేదాన్ని చూస్ చేసుకుంటే మన ప్రోగ్రామ్ అనేది ఆ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని క్లియర్గా మేనేజ్ చేసి అందులో ప్రాబ్లమ్స్ వచ్చిన వాటిని ఎఫిషియెంట్గా ఫాస్ట్గా
సాల్వ్ చేస్తుంది ఈ డేటా స్ట్రక్చర్స్ అనేది. ఈ మెథడ్ యూజ్ చేస్తే మనకున్న బెనిఫిట్ అది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్. దీంట్లో ఓన్లీ 3 కాన్సెప్ట్సే చెప్తాను. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ అన్నిటితోటి యూనిట్ కంప్లీట్ అయిపోతుంది. సో అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్. అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్లో మనకి ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది వే ఆఫ్ థింకింగ్. అబ్స్ట్రాక్ట్ అంటే మనకి ఫస్ట్ అయితే హైడింగ్ ది ఇన్ఫర్మేషన్ ఆర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కోడ్ ఓన్లీ విజిబుల్ ఫర్ వర్క్ పర్పస్ ఓన్లీ. సో ఇక్కడ చూద్దాం డెఫినేషన్లో మనకి ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది వే ఆఫ్ థింకింగ్ అబౌట్ డేటా దట్ మీన్స్ వాట్ యూ కెన్ డూ విత్ ఇట్, నాట్ హౌ టు బిల్డ్ ఇట్. ఓకే, ఫస్ట్ వన్ ఏంటంటే వాట్ యూ కెన్ డూ విత్. దీంతో మనం ఏం చేయగలం. ఫర్ సపోజ్ వాట్సాప్ తీసుకుందాం. వాట్సాప్లో ఫీచర్స్ ఉంటాయి, లోగో ఉంటుంది, దానికి రిలేటెడ్ డేటా జస్ట్ విజిబుల్ అవుతుంది, మనం దాన్ని వాడతాం, స్టేటస్ వీటికి యూజ్ చేస్తాం. బట్ దాని ఇంప్లిమెంటేషన్, దాన్ని ఎలా క్రియేట్ చేశారు, దాని కోడింగ్ ఏంటనేది మనకు తెలియదు. చూడండి ఇక్కడ నాట్ హౌ ఇట్ బిల్డ్ ఇన్సైడ్. అలా తెలియని దాన్నే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ అనేసి అంటారు. ఇట్ టెల్స్ వాట్ ఆపరేషన్స్ ఆర్ పాసిబుల్ బట్ హైడ్స్ ది ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇట్ టెల్స్, ఇదేం రిఫర్ చేస్తుంది, ఏం చెప్తుంది, ఆపరేషన్స్ అనేవి ఎట్లా పాసిబుల్ అవుతాయో మనకు తెలుసు, కానీ దాని ఇంప్లిమెంటేషన్ మాత్రం మనకి తెలియదు. దాని డీటెయిల్స్ అనేవి ఓన్లీ వర్క్ పర్పస్ మాత్రమే డెవలప్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. దాన్నే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ అనేసి అంటారు. దాంట్లో మనకి ఎగ్జాంపుల్ మెయిన్లీ టీవీ రిమోట్ తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ మనకి తెలుసు యు నో వాట్ బటన్స్ డూ. బటన్స్ అనేవి ఉంటాయి, అవి ఏమేమి చేస్తాయి, వాల్యూమ్ని అప్ చేస్తాయి, డౌన్ చేస్తాయి, ఛానల్ చేంజ్ చేస్తాయి, ఇట్లా యూజ్ చేస్తాం కదా, అది ఆపరేషన్స్. యూ డోంట్ నో అబౌట్ రైటింగ్ కోడ్ ఆర్ రైటింగ్ ఇన్సైడ్ ది వైరింగ్ ఇన్సైడ్ ది సర్క్యూట్స్. ఓకే, మనకి తెలియనిది ఏంటంటే ఆ కోడ్ ఎట్లా రాశారు, అసలు దాన్ని ఆ రిక్వైర్మెంట్స్ పెట్టడానికి వాళ్ళు అసలు కోడ్ ఎట్లా రాశారు అనేది మనకు తెలీదు. దాని లోపల వైరింగ్ ఏమైనా ఉందా ఇన్సైడ్ అనేది, ఎట్లా సర్క్యూట్ కనెక్షన్స్ ఉన్నాయి అనేవి మనకు తెలియదు. సో ఇలాంటి వాటినే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ ఏ కరెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ADTS వర్క్స్. ఇది ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్ అనమాట అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్కి. సో నెక్స్ట్ వన్ అబ్స్ట్రాక్ట్ మీన్స్ జనరల్ ఐడియా. ఫస్ట్ వన్ మనకు అబ్స్ట్రాక్ట్ అంటే అసలు మీనింగ్ ఏంటంటే ఒక జనరల్ ఐడియా, ఏదైనా చూసినప్పుడు దాని మీద ఐడియా క్విక్లీ రావడాన్ని అబ్స్ట్రాక్ట్ అంటాం. దిస్ ఈజ్ ది హైడింగ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ రిలేటెడ్ టు ది ఇంప్లిమెంట్ షోయింగ్ ఓన్లీ వర్క్ పర్పస్. చూడండి, హైడింగ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ రిలేటెడ్ టు ది ఇంప్లిమెంటేషన్ని హైడ్ చేస్తుంది, బట్ ఎప్పుడు చూపిస్తుంది, ఓన్లీ వర్క్ పర్పస్లోనే చూపిస్తుంది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ADTS అంటే మనకి ఏమున్నాయి, స్టాక్స్ క్యూస్ లిస్ట్ ఉన్నాయి. సో స్టాక్స్లో మనకి పుష్, పాప్, పీక్ ఉంది. పుష్ అంటే ఏంటంటే యాడ్ అన్ ఎలిమెంట్, పాప్ అంటే డిలీట్ అన్ ఎలిమెంట్, పీక్ అంటే చెక్ టాప్ ఐటెం. ఓకే, మనకి ఫస్ట్ స్టాక్ అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఒక తీసుకున్నాం మనం, ఇక్కడ 10, 20, 30 ఎలిమెంట్స్ తీసుకున్నాం. సో ఇక్కడ 10 స్టోర్ చేసాం, ఇక్కడ 20 స్టోర్ చేసాం, ఇక్కడ 30 స్టోర్ చేసాం. ఇది ఫస్ట్ ఎలిమెంట్ కదా, ఇది లాస్ట్ ఎలిమెంట్ కదా. సో మనం పిక్ చేసేటప్పుడు ఫస్ట్ దీన్ని పిక్ చేస్తున్నాం. సో అందుకే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ మనకి L ఉంది కాబట్టి లాస్ట్ F ఉంది కాబట్టి F. సో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. నెక్స్ట్ వన్ వచ్చేసి దీనికి ఎట్లా అంటే మన స్టాక్లో ఇప్పుడు ఒక ఎలిమెంట్ని 40ని యాడ్ చేయాలనుకుంటున్నాం. సో దాన్ని యాడ్ చేస్తా 40 అనేది. ఇట్లా యాడ్ చేయడాన్ని ఏమంటారంటే పుష్ అంటారు. ఒకవేళ 13 రిమూవ్ చేయాలనుకుంటున్నాం, 13 రిమూవ్ చేయడాన్ని ఏమంటారంటే పాప్ అంటారు. దీంట్లో టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఏముంది, 30 ఉంది, దాని గురించి చెప్పడాన్ని ఏమంటారంటే పీక్ అంటాం. సో ఇది స్టాక్ ఆపరేషన్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి క్యూలో మనకి ఆపరేషన్స్ ఏమి ఉంటాయి అంటే NQ, DQ. NQ అంటే యాడ్ అన్ ఎలిమెంట్ ఎట్ ది బ్యాక్,
డిక్యూ అంటే రిమూవ్ ఐటెమ్ ఫ్రమ్ ది ఫ్రంట్. ఎగ్జాంపుల్ వచ్చేసి ఏ లైన్ అట్ టికెట్ కౌంటర్. ఒక టికెట్ కౌంటర్లో టికెట్ కౌంటర్ అనుకుంటే ఇక్కడ ఫస్ట్ పర్సన్, ఇక్కడ సెకండ్ పర్సన్, ఇక్కడ థర్డ్, ఫోర్ పర్సన్స్ ఉన్నారు. ఇక్కడేమో టికెట్స్ ఇస్తున్నారు అనుకుంటే, సో ఫస్ట్ పర్సన్ అనే తీసుకున్నాడు టికెట్, వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ పర్సన్కి ఫస్ట్ ప్రియారిటీ, వెళ్ళేది కూడా ఇక్కడ తీసుకొని ఫస్ట్ పర్సన్. సో ఫిఫో, ఎఫ్ఓ. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎన్క్యూ అంటే మనం ఒక ఎలిమెంట్ యాడ్ చేయాలని అంటే దీంట్లో ఎట్లా అంటే బ్యాక్ సైడ్ యాడ్ చేయాలి. ఒకవేళ ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేయాలంటే ఏంటి, రిమూవ్ ఐటెమ్ ఫ్రమ్ ది ఫ్రంట్. ఈ ఫ్రంట్లోనే రిమూవ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ పిక్ చేసుకుంటున్నాం, ఇక్కడ అయిపోతుంది. సో ఇక్కడ మనం ఏమన్నా ఎలిమెంట్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవాలి. సో అది ఫిఫో. నెక్స్ట్ లిస్ట్. దీంట్లో ఆపరేషన్స్ ఏంటంటే ఒక ఎలిమెంట్ని యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, ఒకవేళ సెర్చ్ చేసి ఫైండ్ చేయొచ్చు. యాక్సెస్డ్ బై పొజిషన్ని బట్టి యాక్సెస్ చేసుకోవచ్చు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే షాపింగ్ లిస్ట్. మనం ఒకవేళ షాపింగ్ చేయాలనేసి ఏదైనా ఫర్ సపోజ్ డ్రెస్సింగ్ కానీ సంథింగ్ డ్రెస్సెస్ కానీ ఏదైనా షాపింగ్ చేయాలనుకుంటే ఒకటి నచ్చకపోతే మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. సో ఇట్లా అంటే ఫైండ్ చేస్తాం ఫస్ట్ ఏది కావాలి అనేసి. ఇంకొకటి ఏంటంటే మనకి ఏమన్నా నచ్చితే మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాం, నచ్చకపోతే దాన్ని రిమూవ్ చేస్తాం. సో ఇట్లా షాపింగ్ లిస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి లీనియర్ లిస్ట్. ఓకే, లీనియర్ లిస్ట్ అంటే వాట్ ఈజ్ లీనియర్ లిస్ట్? A linear list is a data structure in which elements are arranged in a sequential manner. Data structure in which elements are arranged in a sequential manner. సో ఇక్కడ సీక్వెన్షియల్ మేనర్లో ఉంటాయి లీనియర్ అనేది. లీనియర్ అంటే నథింగ్ బట్ ఒక లైన్ ఆర్డర్లో ఉంటుంది. లైన్ ఆర్డర్ ఎట్లుంటుంది, ఎప్పుడు 1 by 1, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో ఉంటుంది. సో ఇట్ మీన్స్ ఎలిమెంట్స్ ఆర్ stored one after another and traversal happens in a linear. Traversal అంటే ఒక ఎరే లిస్ట్లో ఒక 10-12 ఉన్నాయి అనుకోండి ఒక ఎలిమెంట్స్, దాన్ని ట్రావెర్సల్ అంటే ఈచ్ వన్ని ఫైండ్ చేసుకుంటూ వెళ్ళడం. ఒకదాని నుంచి డైరెక్ట్గా ఒకదానికి వెళ్ళకుండా అన్నిటినీ ఫైండ్ చేసుకుంటూ వెళ్ళడాన్ని ట్రావెర్సల్ మెథడ్స్ అంటారు. ఇక్కడ దీని ప్రాపర్టీస్ ఏంటంటే ఎలిమెంట్స్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇన్ ఏ లైన్ ఫార్మేషన్లో ఎలిమెంట్స్ అనే వాటిని అరేంజ్ చేస్తాం. ఈచ్ ఎలిమెంట్ హ్యాస్ బోత్ ప్రెడిసర్ అండ్ సక్సెసర్. దానికి ఇంక్రిమెంటేషన్ ఉంటుంది, డిక్రిమెంటేషన్ ఉంటుంది. అంటే ఇక్కడ మన ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్ తీసేస్తే ఆ మిడిల్ ఉన్న ఎలిమెంట్స్లో దానికి ఇంక్రిమెంటేషన్ ఉంటుంది, డిక్రిమెంటేషన్ ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి అరేస్, లింక్డ్ లిస్ట్స్ ఉంటాయి. ఓకే, దీంట్లో మనకి లీనియర్ లిస్ట్లో సింగిల్ లింక్డ్ లిస్ట్ ఉంటుంది. సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటే a single linked list is a linear data structure consisting of nodes linked together. Each node contains 2 fields. ఒక సింగిల్ లిస్ట్లో వచ్చేసి మనకి 2 ఫీల్డ్స్ ఉంటాయి. ఒకటి డేటా ఉంటుంది, ఇంకొకటి నెక్స్ట్ ఉంటుంది. సో మనకి డేటా అంటే టు స్టోర్ ది యాక్చువల్ వాల్యూ. మనం ఒకవేళ 4 తీసుకుంటే మనం ఆ 4ని స్టోర్ చేయాలి. స్టోర్ చేసి నెక్స్ట్ ఉన్న దాంట్లో ఏ పాయింటర్ దట్ స్టోర్స్ ది అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్ ఇన్ ది సీక్వెన్స్. ఫస్ట్ నోడ్ తర్వాత సెకండ్ నోడ్ ఏదైతే ఉంటుందో దాని అడ్రస్ అనేది ఈ ఫస్ట్ నోడ్లో ఉన్న నెక్స్ట్ బ్లాక్లో స్టోర్ అవుతుంది. చూడండి ఇక్కడ ఇది నోడ్. సో అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ద ఫస్ట్ నోడ్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ హెడ్ అండ్ ద లాస్ట్ నోడ్ నెక్స్ట్ పాయింటర్ ఈజ్ ఆల్వేస్ సెట్ టు బి నల్. ఇంకేంటంటే ఫస్ట్ నోడ్ ఉంది కదా, ఇదేంటంటే నోడ్ మనకి ఇట్లా లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్ ఎట్లుంటుందంటే మనకి ఫర్ సపోజ్ ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 101 ఉంది, ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 102 ఉంది.
సో దీనికి లింక్ ఉందనుకో, నెక్స్ట్ మనం ఏదైనా ఎలిమెంట్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఏమీ లేదు కాబట్టి ఇక్కడ మనకి హెడ్ అనే నోడ్ ఉంటుంది. హెడ్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని అడ్రస్ ఇక్కడ స్టోర్ అవుతుంది, సెకండ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని అడ్రస్ ఇక్కడ స్టోర్ అయింది. సో నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ ఒక 103 తీసుకున్నాం అంటే లాస్ట్ ఇక్కడ వచ్చేసి నల్ అనేది ఉంటుంది. అదే ఇక్కడ ఉంది చూడండి. ద ఫస్ట్ నోడ్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ది హెడ్ అండ్ ద లాస్ట్ నోడ్ నెక్స్ట్ పాయింటర్ ఈజ్ ఆల్వేస్ సెట్ టు బి నల్ ఇండికేటింగ్ ఎండ్ ఆఫ్ ది లిస్ట్. అంటే నల్ ఉందంటే ఆ లిస్ట్ అనేది అక్కడితో ఎండ్ అయిపోతుంది అనేసి చెప్తున్నారు. సో ది స్ట్రక్చర్ allows dynamic memory allocation and efficient insertion and deletion of nodes అంట. ఈ ఆపరేషన్స్ ఏమున్నాయి? ఇన్సర్షన్, డిలీషన్, డిస్ప్లే, ట్రావర్సల్, డిస్ప్లే, సెర్చ్, సార్ట్, ఇవన్నీ సింగిల్ లింక్డ్ లిస్ట్లో ఉన్నాయి. సో మీకు ఏదైనా ఇంకా డెప్త్గా జస్ట్ అయితే నోట్స్ ఇది. సో మీకు దీని గురించి ఇంకా ఎక్స్ప్లెనేషన్ కావాలని అంటే అప్పుడు నేను వీడియోలు చేసి మీకు చూపిస్తాను. ఇంకా ప్రాబ్లమేటిక్ రాలేదు కాబట్టి జస్ట్ నోట్స్ ఒక్కటే ప్రిపేర్ చేశాను. సో మీకు ఈ నోట్స్ అనేది పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇందులో కామెంట్ చేయండి. సో బేసిక్గా డేటా స్ట్రక్చర్స్ కానీ ఏ యూనిట్లో కానీ ఫస్ట్ మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బేస్డ్ నేర్చుకోకూడదు. నేర్చుకుంటే కాన్సెప్ట్ వైజ్గా నేర్చుకున్న తర్వాత దాన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో కంపేర్ చేసి మనకి ఎంత వచ్చు అనేది టెస్ట్ చేసుకోవడం వల్ల మనం గుడ్ స్కోరింగ్ అనేది చేయొచ్చు. సో థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.